ఆయన ఇప్పటి వరకు ఆత్మీయంతో ఎటువంటి కష్టసాధన చేయలేదు. అదృష్టం ఆయనే బంగారు రోజు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం కోరుతున్నాం. నమస్కరిస్తూ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను కోరుకునేది ఏంటంటే కోరుతున్నారు, దయచేసి ప్లీజ్ కార్యకర్త జనసేన అన్నది మన అధినేత పవన్ కళ్యాణ్ మన ప్రేమతో మనం ఏంటో అన్నది కూడా మర్చిపోయి దాన్ని మించి అంటే ఎవరి లాంటి కొనను కూడా మనం కొట్టేయగలుగుతాం అన్న ధైర్యాన్ని ఆయన మనం నూరిపోయటం, ఆ ధైర్యం అందరం ప్రజలుగా చూపెట్టడం. చోటేది కానీ వీరమహిళ కానీ 5 సంవత్సరాలు చాలా అంటే వాళ్ళున్న రాజకీయం వాళ్ళు తిరిగిపోయినా కూడా ప్రతిపక్షంలో మనం ఎంత పోరాడడం అన్నది నిరూపించడానికి కేవలం నియోజకవర్గం ఒకటి కారణం చెప్పారనుకో, అది మన వీర మహిళలకు జన సైనికులకి గొప్పగా చేస్తారని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఎందుకు వేశారంటే కార్యకర్తలు పట్టిలు మన జనసేన పార్టీకి రాకుండా ఉండాలి, పని చేసుకో. దోసపూడి ఎంపీటీసీ గారు చెలకపూడి ప్రకాశం గారిని వేదిక మీద ఏ పదవి లేనప్పుడు సాయం చేశాడు ఆయన. పోటీ చేసి స్ట్రైక్ రేట్ సంపాదించిన గొప్ప వ్యక్తి ఎవరిగా సంపాదించడమే కాదు, భారతదేశానికి దిశ ఏర్పాటు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తల దించుకుని సీట్లకి ఒప్పుకుని పోరాట చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రూపాయల నిధులు అందించడానికి కారకుడైన వారు పవన్ కళ్యాణ్. మహానగరాన్ని బ్రహ్మాభివృద్ధి చేశారు, మనకి లేకుండా పోయింది. తయారు చేయాలని 4,000 ఎకరాలు సేకరించి ₹1 ఇవ్వకుండా దాన్ని సేకరించి దాన్ని తయారు చేస్తున్నారు. మీరందరూ వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి చూస్తే అందుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దయ ఆదరణతో చూసే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. మహా ఇష్టం. సమాజానికి దూరంగా ఉన్నారు, దగ్గరగా చేయాలి అని ఆలోచన ఏరియాలో ఉండి నడిచి వెళ్ళి కలిసి బోధులు చేస్తున్నారు. అది మన నాయకుడి యొక్క లక్ష్యం. దేశానికి వెన్నెముగా బాగుండాలని ఆ శాఖ తీసుకుని పనిచేస్తున్నారు. రూపాయలతో ఎన్ఆర్జీఎస్, ఎన్ఆర్జీఎస్ నాయకుడు మన పవన్ కళ్యాణ్. మనకి భీమవరం నాకు 2 కళ్ళు, భీమవరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మాటిచ్చారు. భీమవరం రావడానికి ఆలోచన చేస్తున్నారు. కేవలం తీసుకొచ్చి 2 రోజుల నుంచి మనల్ని కూడా తెలియజేసి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. దానికండి చేసి పెట్టాలి. జయప్రకాశ్ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెప్పి ఆలోచన చేస్తున్నాను. రూపాయలతోటి వచ్చి టెండర్ పిలిపించే నిన్న అయింది, టెండర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని చూపించి ఆ సమస్య కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.
పాట బయట ఏంటి కాదు సమయంలోనే ఉన్నాం మనం ముందు చెప్తామని మాత్రం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వ్యవహారం వస్తున్నారని చెప్పి ఓపిక చెప్పాలి. ఎందుకంటే సంవత్సరానికి అనమాట అయింది కొంత మనం తీసుకోవాలి ఒక్కసారి కట్ చేసేది మల్టీప్లెక్స్ తోటసీతారామన్ గారి ఇంటికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు టీకి వస్తారని మీ ఇంటికి వెళ్ళాను. ఆవిడ